అందరికీ నమస్కారం. స్త్రీ పురుషుల మధ్య మనస్పర్ధలు వస్తున్నట్లయితే, ఇద్దరి మధ్య తగువులు, గొడవలు ఇలా తరచూ వస్తున్నట్లయితే, విడిపోయే పరిస్థితులకి వస్తున్నట్లయితే, ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేక గొడవలతో ఇద్దరు కూడా మానసికంగా బాధపడుతున్నట్లయితే, ఈ వీడియోలో నేను చెప్పబోయే ఈ యొక్క అందమైన పరిహారాన్ని మీరు చేసినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్న సమయం కల్లా మీ ఇద్దరి మధ్యలో ఉన్న మనస్పర్ధలు, గొడవలు, తగువులు పూర్తిగా తగ్గిపోతాయి. ఒకవేళ పొరపాటున ఏదైనా చెడు గడియల్లో ఒక చిన్న అలకలు వచ్చినప్పటికీ వెంటనే సమస్య పోతాయి. అంటే ఈ పరిహారం అనేది అంతటి శక్తివంతమైనది, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ప్రకృతిలో కనిపించే ప్రతి ఒక్క చెట్టు కూడా ఏదో ఒక తంత్రానికి పనికొచ్చేదే. అయితే మనందరం ఏమనుకుంటామంటే, చెట్లు అనగానే, మొక్కలు అనగానే ఆయుర్వేద పరంగా మన పూర్వీకులు ఉపయోగించుకొని ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు అని మాత్రమే మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇదే కాకుండా చెట్ల మొక్కల ద్వారా, ప్రకృతిలో ఉన్న తీగల ద్వారా మూలికా తంత్రాలు కూడా చేసి మన పెద్దలు ఎంతో ఆనందంగా, ఎంతో చక్కగా ఉండేవాళ్ళు. అయితే ఈ మూలికా రహస్యాలని ప్రచారం చేయటంలో ఇప్పుడున్న సమాజం కాస్త వెనకబడిపోయింది. అయితే ఈ అంతరించిపోతున్న ఈ మూలిక యొక్క విషయాలని, పరిజ్ఞానాన్ని, ఈ శక్తివంతమైన తంత్రాలని, ప్రకృతిలో ఉన్న రహస్యాలని ప్రతి ఒక్కరికి చెప్పాలి, వారి యొక్క సమస్యల పరిష్కారం చేసుకొని ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశంలోనే నేను నిత్యం కూడా ఈ ప్రకృతిలో తిరుగుతూ అక్కడికి వెళ్ళి మీకు అందుబాటులో ఉన్న మొక్కల ద్వారా ఈ చిన్న తంత్రాలు నేను చెప్తూ ఉంటాను. ఇప్పటిదాకా ఎన్నో రకాల మొక్కల గురించి, చెట్ల గురించి కూడా నేను చెప్పాను. ఎవరైనా సరే ఎన్నో ప్రయత్నాలు చేసి స్త్రీ పురుషుల మధ్య మనస్పర్ధలు వచ్చి అవి ఆ మనస్పర్ధలు తిరిగి పెద్దవి బాధపడుతున్నట్లయితే, విడిపోయే పరిస్థితికి వచ్చినట్లయితే, అంటే ఆదిలోనే వీటిని మనం తుంచేయాలి. ఆదిలో తుంచేయకపోతే చాలా ఇబ్బందులు అయితే వస్తాయి, పెద్ద సమస్యలు అవుతాయి. చివరికి విడిపోయే పరిస్థితులు, భార్యాభర్త కానివ్వండి, లేదంటే కుటుంబంలో ఎవరైనా కానివ్వండి, వారు ఈ యొక్క తంత్రాన్ని చేయండి. అయితే నా చిన్న విన్నపం ఏంటంటే, నిష్ఠ నియమములతో దీన్ని చేయండి. నమ్మకం ఉంటేనే చేయండి. అలాగే ప్రేమతో, భక్తిగా, బాధ్యతగా, దైవానుగ్రహంతో మీరు చేయండి. ఏదో ఒకసారి చేద్దాంలే, మనం ఎన్నో చూసాం కదా, దీన్ని కూడా చేద్దాంలే అన్నట్టుగా దీన్ని మీరు అపనమ్మకంతో చేయొద్దు. నమ్మకంతో మాత్రమే చేయండి. ఖచ్చితంగా ఫలితం అయితే అద్భుతంగా ఉంటుంది. గతంలో చాలామంది ఇవి చేసి ఫలితాలు పొంది ఉన్నారు. అలాగే అందరూ బాగుండాలి అనే ఉద్దేశంలో మాత్రమే నేను ఈ వీడియోలు చేస్తూ ఉన్నాను. ఇది ఒకసారి చూడండి. ఇది నాగజముడు చెట్టు, తెలుసు కదా అందరికీ, నాగజముడు. ఇది మంచి ఔషధ మొక్క. దీని యొక్క కాయలు కూడా పండితే ఆ రకంగా ఉంటాయి. వీటిని ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే ఈ మధ్య నాగజముడు చెట్లు కూడా అంతరించిపోయే పరిస్థితి అయితే వచ్చింది. మరి ఈ తంత్రానికి, స్త్రీ పురుషుల మధ్య మనస్పర్ధలు లేకుండా ఇద్దరి మధ్య ప్రేమ కలగటానికి మనం ఈ చెట్టు ద్వారా అద్భుతమైన తంత్రం, శక్తివంతమైన తంత్రం చేయొచ్చు. ఎక్కడైనా కానీ మీ ఇంటి చుట్టుపక్కల ప్రాంతంలో ఈ నాగజముడు చెట్టు ఉన్నట్లయితే మీరు తక్షణమే ఆ చెట్టు వద్దకు వెళ్ళి, అంటే ఏ రోజు పోవాలి అంటే, మీకు ఇష్టమైన వారం, లేదంటే మీరు పుట్టిన వారం ఈ చెట్టు వద్దకు వెళ్ళి, అంటే ఎవరు చేస్తున్నారో వాళ్ళు ఈ చెట్టు వద్దకు వెళ్ళి ఈ చెట్టు పైన పసుపు నీళ్ళతో శుద్ధి చేయాలి. అంటే ఒక చిన్న పాత్రలో నీళ్లు పోసి అందులో పసుపు వేసి ఈ చెట్టు పైన ఆ రోజు శుద్ధి చేయాలి, అంటే చల్లాలి. తర్వాత ఈ చెట్టు చుట్టూతా 3 రంగుల గింజలు, ఒక్కొక్క రకం గింజ గుప్పెడు చొప్పున, అంటే పెసలు కానీ, కందులు కానీ, లేదు అంటే బియ్యం, ఇట్లా 3 రకాల, ఏదన్నా కానీ 3 రకాల గింజల్ని, రకరకాలు 3 వర్ణాల గింజలు గుప్పెడు చొప్పున
మూడు మూడు గుప్పెళ్ళు తీసుకొని ఈ చెట్టు చుట్టూతా ప్రాంతంలో చల్లాలి. ఈ రకంగా 3 రోజుల పాటు చల్లాలి. తర్వాత అంటే చల్లుతున్నప్పుడు ఈ చెట్టు చుట్టూతా 3 ప్రదక్షిణ కూడా చేయాలి. అంటే 3 గుప్పెళ్ళు 3 రోజుల పాటు చల్లటం, ప్రతిరోజు కూడా 3 ప్రదక్షిణ చొప్పున ఈ చెట్టుకి మీరు ప్రదక్షిణ చేస్తూ మీ మనసులో ఉన్న కోరికలు ఏమైతే ఉన్నాయో ఇది మీరు చేయాలి. తర్వాత మీరు ఎవరి కోసమైతే చేస్తున్నారో వారు ఏ వారం పుట్టారో ఆ వారం మీరు తెలుసుకొని మళ్ళీ 3 రోజుల పాటు మీరు చేయాలి. లేదు అంటే వారికి ఇష్టమైన వారం ఏదైతే ఉందో ఆ రోజున మీరు ఇదే పద్ధతిలో అంటే మీరు పుట్టిన వారం లేదా మీకు ఇష్టమైన వారంలో మీరు ఏ పద్ధతిని చేశారో తర్వాత వారు పుట్టిన వారం లేదంటే వారికి ఇష్టమైన వారంలో కూడా అదే రకంగా 3 రోజులు వరుసగా వెళ్ళి చక్కగా తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి మీ మనసులో ఎలాంటి బాధ అలజడి లేకుండా మీరు 3 రోజుల పాటు అలాగే మీరు చేయాలి. తర్వాత 4వ రోజు మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా కానీ మీ పేరు మీద తెల్ల జిల్లెడు నల్ల ఉమ్మెత్త దగ్గరలో అంటే మరీ దగ్గర కాకుండా కొంచెం ఒక 4-5 మీటర్ల దూరంలో ఈ 2 చెట్లని మీ పేరు మీద, అలాగే రావి చెట్టు వేప చెట్టు ఈ 2 కలిపి ఇక్కడ బాగా గమనించండి. నల్ల ఉమ్మెత్త తెల్ల జిల్లెడు అనేది వేరువేరుగా నాటాలి ఒకే రోజు. తర్వాత ఈ రావి చెట్టు వేప చెట్టు ఇది మాత్రం కలిపి నాటాలి. ఈ రూల్ మీరు ఖచ్చితంగా మీరు పాటించాలి. ఈ రకంగా నాటి ఈ 4 చెట్లని రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నదానికి ప్రతిరోజు నీళ్లు పోస్తూ, అలాగే నల్ల ఉమ్మెత్త తెల్ల చెట్టు విడివిడిగా నీళ్లు పోస్తూ వీటిని పెంచి పెద్ద చేసే ప్రయత్నం మీరు చెయ్యండి. ఈ చెట్లు నాటిన కరెక్ట్గా 9 రోజుల తర్వాత లేదంటే 18 రోజుల తర్వాత మీరు చేయవలసిన మరొకటి ఏంటంటే, ఎక్కడైనా కానీ తెల్ల జిల్లెడు చెట్టు ఉన్నట్లయితే ఎక్కడైనా తెల్ల జిల్లెడు చెట్టు మీరు వెతకండి. తెల్ల జిల్లెడు చెట్టు ఉన్నట్టయితే ఆ చెట్టు వద్దకు వెళ్ళి మీరు ఆ చెట్టుకి పెరుగన్నం అంటే అన్నంలో పెరుగు కలిపి దాన్ని అంటే తెలుపు అన్నంగా మనం చెప్తుంటారు. అంటే తెలుపు పదార్థాన్ని చెట్టుకు నైవేద్యంగా పెట్టడం దీని యొక్క ఉద్దేశం. దీన్ని ఉప్పు లేకుండా కలిపి అన్నంలో పెరిగేసి ఉప్పు లేకుండా కలిపి దీనిని మీరు ఆ చెట్టుకి 3 ముద్దలు నైవేద్యంగా పెట్టి ఆ తెల్ల జిల్లుడి యొక్క పై చిగురు భాగాన్ని చిగురు భాగం అంటే పైన ఒక కొమ్మ చిగురు ఉంటుంది, దాన్ని కొంచెం కట్ చేయండి. కట్ చేసి దీన్ని తీసుకువెళ్ళి దీన్ని 24 గంటల పాటు పసుపు నీళ్ళల్లో శుద్ధి చేసి దీన్ని మీ యొక్క ఇంటి గుమ్మానికి కట్టి ప్రతిరోజు కూడా మీరు ధూపం వేస్తూ లేదంటే సాంబ్రాణి కడ్డితో లేదంటే ధూపం కానీ ఈ 2 రకాల్లో ఏదో ఒకటి వేస్తూ మీరు ప్రతిరోజు కూడా దానికి నమస్కారం చేసుకొని మీ యొక్క కార్యక్రమాల్ని ప్రారంభించండి. అయితే ఇక్కడ మీరు నాటిన రావి చెట్టు వేప చెట్టు అలాగే నల్ల ఉమ్మెత్త తెల్ల జిల్లెడు ఈ చెట్టులు ఎంత ఆరోగ్యంగా పెరుగుతాయో మీరు అంత ఆరోగ్యంగా వాటిని పెంచుతారో మీ ఇద్దరి మధ్య ప్రేమ బంధం కూడా అంతే అందంగా అంతే చక్కగా ఉంటుంది. ఎలాంటి మనస్పర్ధలు పొరపాటును కూడా మీ ఇద్దరి మధ్యకి రావు, మీ జీవితంలో ప్రవేశించు. మీకు ఒక చిన్న సందేహం రావచ్చు, అంటే ఏంటి ఇది చేస్తే వాడికి సంబంధం ఏంటంటే, ఏదైనా సరే ఇద్దరు వ్యక్తుల మధ్య సమస్యకు పరిష్కారం తెల్ల జిల్లెడు నల్ల ఉమ్మెత్త చెట్లు నాటి పెంచాలి అని చెప్పి మన యొక్క మూలికా తంత్రాల్లో వ్రాయబడి ఉంది. అలాగే నాగజముడి చెట్టుకి మనం కనుక పూజలు చేసినట్లయితే ఈ దోషాలు ఏమైతే ఉన్నాయో స్త్రీ పురుషుల మధ్య ఆ దోషాలు కూడా తిరిగిపోతాయి. అలాగే వేప చెట్టు రావి చెట్టు మధ్య వాటిని కలిపి బంధనం చేయటం, అంటే వాటిని 2 కలిపి చేయడం ద్వారా వాటి బంధాన్ని బలపరచడం ద్వారా స్త్రీ పురుషుల మధ్య బంధం కూడా బలపడుతుంది. ఇది నేను స్వతహాగా చెప్పే మాట కాదండి, ఇదంతా కూడా మూలికా తంత్రాల్లో అలాగే ప్రకృతి యొక్క రహస్యాల్లో వ్రాయబడి ఉంది. నేను సేకరించి మీకు చెప్తున్నాను. ఎలాంటి శ్రమ ఖర్చు లేని ఈ పరిహారాలు మీరు చేసుకోండి, మీ సమస్యలను మీరే పరిష్కారం చేసుకోండి. అంతేకాని ఎవరినో నమ్మి పూజల పేరుతో డబ్బులు ఇచ్చి మీరు మోసపోవద్దు.
ఇదైతే చేయండి, మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది.